నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ కు స్వాగతం నేను సోనియారావు మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపు అన్న జగన్ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 5 న్యాయాలు ప్రత్యేక మేనిఫెస్టో పేరుతో విడుదల రిజర్వేషన్లపై రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ బాట్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్న లక్ష్మణ్ అబద్ధాల హామీలతో కాంగ్రెస్ మోసం చేస్తోంది ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ సోనియా ఖర్గే రేవంత్ హాజరు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న అధికారులు సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నాయకుడు మహేష్ పై కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు దీంతో ఈ కేసులో మొత్తం 6గురిపై కేసు నమోదు చేయగా పేర్ని కిట్టును A1 గా చేర్చారు పోలీసులు A1 కిట్టును మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఇంటి మీదకి వచ్చి మరి కొట్టారు సార్ 100 మంది వచ్చి కొట్టారు స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం వైసీపీ మహిళా నాయకురాలు నాగలక్ష్మి ఫిర్యాదుతో మహేష్ మరో 3గురిపై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు 2 వర్గాల మధ్య ఘర్షణలో కులం పేరుతో తనను దూషించారని నాగలక్ష్మి స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇంటి మీదకి వచ్చి మరి కొట్టారు సార్ 100 మంది వచ్చి కొట్టారు సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం విజయాలు చూస్తున్నాం మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నాయకుడు మహేష్ పై కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు దీంతో ఈ కేసులో మొత్తం 6గురిపై కేసు నమోదు చేయగా పేర్ని కిట్టును A1 గా చేర్చారు పోలీసులు A1 కిట్టును మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసి
కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మరొక కనెక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలుపుతామన్నారు. గాంధీ భవన్లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 23 అంశాలు చేర్చామన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేశామని హామీ ఇచ్చారు. యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీలు తెస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు ప్రతి గడపకు మేనిఫెస్టోను తీసుకెళ్లాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచ్చుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి ఈరోజు ఇవన్నిటికీ సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు. మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలుపుతామన్నారు. గాంధీ భవన్లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 23 అంశాలు చేర్చామన్నారు.
కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీలు తెస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు ప్రతి గడపకు మేనిఫెస్టోను తీసుకెళ్లాలని శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లలో అందిస్తారు. సవీన్, చెప్పండి, మంత్రి శ్రీధర్బాబు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు చూస్తున్న దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేస్తామనే దానిపైన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఈ మేనిఫెస్టోను విడుదల చేసి ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఏపీలో విలీనమైనటువంటి 5 గ్రామ పంచాయతీలు 2014లో రాష్ట్ర విభజన తర్వాత పోలవరం మండలాల పేరుతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో పోలవరం ప్యాకేజీ జాబితాలో ముంపు జాబితాలో లేకపోయినప్పటికీ 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, చిక్కలపాడు ఈ 5 గ్రామ పంచాయతీలను ఆంధ్రాలో కలిపారు. ఇవి భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి తెలంగాణకు అంటే భద్రాచలం పట్టణం నుంచి పర్ణశాలకు వెళ్లాలన్నా, భద్రాచలం నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలకు వెళ్లాలన్నా ఈ ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీల పరిధిలోని 10 కిలోమీటర్లు దాటి ఆంధ్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో భద్రాచలంలో గత 10 సంవత్సరాలుగా స్థలం లేక డంపింగ్ యార్డ్ కూడా లేకుండా అయిపోయింది. భద్రాచలంలో ఉన్నటువంటి చెత్తను మొత్తం గోదావరి నదిలో ప్రజలు వేస్తున్న పరిస్థితి, అక్కడ అధికార యంత్రాంగం వేస్తున్న పరిస్థితి మనకు నెలకొంది. దీనిపై అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణకు ప్రకటించిన ప్రత్యేక మేనిఫెస్టోలో 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపి భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉంది. అయినప్పటికీ స్థానికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలానికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పుడు ఆర్డినెన్స్ తో 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. ఇప్పుడు 5 పంచాయతీలు తిరిగి తీసుకురావడంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ విఫలమైందనేది కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అందులో భాగంగానే అక్కడ ప్రజల మనోభావాలకు మేరకు 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలుపుతామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇక రెండో అంశానికి వస్తే సుప్రీంకోర్టు బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం, అదేవిధంగా నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని సైతం హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పలు కీలక అంశాలను మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా 5 గ్రామ పంచాయతీల అంశం గత 10 ఏళ్లుగా తెలంగాణలో ప్రధాన అంశంగా మారుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భద్రాచలం పట్టణానికి అత్యంత కీలకమైన అంశం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు సుప్రీంకోర్టు బెంచ్, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లో చేర్చడం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, ఇట్లాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళబోతుంది. ముఖ్యంగా అత్యధిక లోక్సభ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కీలకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సవీన్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, మరి ఒక ప్రత్యేకమైన అంశాలు ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా ఈరోజు ఎప్పుడు మనము హైదరాబాదు తెలంగాణ ఈ దేశంలోనే మరి అతి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కానీ, IT రంగంలో కానీ, లేకుంటే వాణిజ్యం వ్యాపారం రంగానికి సంబంధించి రేపు ఢిల్లీ తర్వాత ప్రధానంగా చూసేది హైదరాబాద్. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మనకిక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని, క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల వెల్కమ్ బ్యాక్. వరంగల్లో వర్గపోరు హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.
బుజ్జగింపు పర్వం నడుస్తున్న ఆశావహుల ఆగ్రహం, అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఇంతకీ ఎందుకు అసంతృప్తి? కాకతీయులగూడలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి అసంతృప్తుల సెగ కలవరపెడుతోంది. బుజ్జగింపులతో అలకవీడిన ఆశావహులు ఆ తర్వాత పార్టీలో సముచిత స్థానం లేదంటూ కన్నెర్ర చేస్తున్నారు. ఇటీవల రేవంత్ పర్యటనలో ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్రుగా ఉన్నారు. మరోపక్క ఇతర పార్టీల నుంచి వలస నేతలతో పొసగక వర్గపోరు తారాస్థాయికి చేరడంతో మరింత రగడ రాజుకుంటోంది. ఈసారి జరిగే పార్లమెంట్ పోరులో తెలంగాణ ప్రజానీకమంతా వరంగల్ వైపే చూస్తోంది. దేశ రాజకీయాల్లోనే కొత్త అధ్యయనానికి తెరలేపారు కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య. బీఆర్ఎస్ లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన 20 రోజుల తరువాత తండ్రి కూతురు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి కొత్త అధ్యాయానికి తెరలేపారు. దీంతో అప్పటి వరకు పార్టీని నమ్ముకొని టికెట్ పై ఆశలు పెట్టుకున్న దళిత నేతలు హైకమాండ్ తీరుపై అలకబూనారు. అయితే వారిని తొలుత అధిష్టానం బుజ్జగించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో ఇటు అభ్యర్థి కానీ పార్టీ ఇన్ఛార్జీలు కానీ ప్రధాన కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించకపోవడంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంగా ఉన్నారు. వీరిలో దొమ్మటి సాంబయ్య, రాగమల్ల పరమేశ్వర్, జన్ను పరంజ్యోతి, సింగపురం ఇందిరా తదితరులు ఉన్నారు. వీరంతా దళితుల్లో మెజారిటీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ వర్గ నేతలు. అసలే ఆగ్రహంగా ఉన్న నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంతో పుండు మీద కారం చెల్లినట్లయింది. కడియం శ్రీహరి రాకను ఇప్పటికే వరంగల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం ప్రసంగం అసంతృప్తులను బుజ్జగించేలా ఉంటుందని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా కడియాన్ని తానే ఆహ్వానించానని, ఆయన వద్దకు పార్టీ పెద్దలను తానే పంపానని చెప్పుకొచ్చారు రేవంత్. అంతేకాదు విద్యావంతుడు, అనుభవశాలి అంటూ కడియంపై ప్రశంసల జల్లు కురిపించారు. కడియం రాకను జీర్ణించుకోలేక, టికెట్ జారిపోయిన బాధను దిగమింగుకోలేక ఉన్న నేతలకు రేవంత్ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే మా కష్టార్జితాన్ని గుర్తించడం లేదని అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ప్రచారంపై పడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించుకుని కేడర్తో ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు కమలనాథులు. అయితే వర్గపోరుతో కాంగ్రెస్ లో ఆ జోష్ కనిపించడం లేదు. అసంతృప్తి నేతలతో ఇంకా బుజ్జగించే పనుల్లోనే ఉంది. జిల్లా మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జిల్లా నేతలను సమన్వయం చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ చర్చలు ఫలించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళితే తప్ప విజయం లభించదన్న చర్చ సాగుతోంది. మరి ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇకనైనా అసంతృప్తులు అలకవీడుతారా? కొత్త పాత నేతలు సమన్వయంతో కలిసి పనిచేస్తారా? లేదంటే కడియం కావ్య అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా అన్నది వేచి చూడాలి. రెండు 2024 లోక్సభ ఎన్నికలో బీజేపీ ప్రచారం హోరెత్తిపోతోంది. వికసిత్ భారత్, తీసరీ బార్, మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్ అంటూ కాషాయ సేన ఉద్దరగొట్టు ప్రచారం తీరు చూస్తే 2004లో వాజ్పేయి ఆధ్వర్యంలో బీజేపీ ప్రచారం తలపిస్తోంది. దేశం వెలిగిపోతుంది, ఇండియా షైనింగ్ అంటూ ప్రచారం హోరెత్తించి అప్పటి సర్కార్ బొక్కబోర్లా పడింది. దిమ్మ తిరిగే ఓటమి చవిచూసింది. మోదీ అండ్ కో ప్రచారం సరళి అదే ధోరణిలో సాగుతోంది. మరో షాక్ తప్పదా? 2004 రిపీట్ అవుతుందా? చూద్దాం. భారత రాజకీయాల్లో ఏదైనా సంభవమే. బీజేపీ సర్కార్ అనుసరించిన హిందుత్వ అనుకూల విధానాలు, మత ప్రాతిపదికన ప్రజల్లో విభజన, భారత్ వెలిగిపోతుందన్న ప్రచారం 2004లో చిత్తుగా ఓడింది. 2024లో అది పునరావృతం అవుతుందా అన్నది $1 కోటి ప్రశ్న. నరేంద్ర మోడీ సర్కార్కు ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పట్టినా, దేశంలో కోట్లాది మంది మేధావులు మెచ్చుకుంటున్నా ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లే ఉంది. అయితే బీజేపీకి వ్యతిరేకత 2024లో ఘోర పరాజయం చవిచూసే స్థాయిలో ఉందా అంటే అనుమానమే. 2004లో వాజ్పేయి ఓడిపోతారని ఎవరూ భావించలేదు. అలాగే 2024లో మోదీ బీజేపీ ఓడిపోతుందని ఎవరూ భావించడం లేదు. అయినా భారత రాజకీయాల్లో అసంభవం సంభవించిన సందర్భాలు లేకపోలేదు.
1977లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓటమి పాలవుతారని ఎవరూ భావించలేదు. అయినా జనతా సర్కార్ అధికారం అందుకుంది. 1989లో రాజీవ్ గాంధీ సర్కార్ ఓటమి ఊహించనిదే. మోదీ హయాంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షల రూపంగా అయోధ్యలో రామమందిరం సాకారమైంది. ఈ దెబ్బతో హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీ పరం అవుతుందన్న భావన మొదట్లో ఉన్నా క్రమంగా వెలవెలబోయింది. ప్రధాని మోదీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని ప్రచారం చేస్తున్న హిందూ ముస్లింల సంబంధాల విషయంలో బీజేపీ వైఖరి భిన్నంగా కనిపిస్తోందని, ముస్లిం వ్యతిరేకత అడుగడుగునా వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. మోదీ తన ప్రతి మాటలోనూ, ప్రతి చేష్టల్లోనూ హిందుత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటిస్తూ మత విశ్వాసాల పట్ల తన నిబద్ధత వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఇతర నాయకులు కూడా మైనారిటీ మతం పట్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కమలదళం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు దోచిపెడుతుందని, హిందూ మహిళల మంగళసూత్రాన్ని కూడా తెంపి ముస్లింలకు దోచిపెడతారన్న మోదీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులకు, లౌకికవాదులకు ఆశ్చర్యం కలిగించాయి. హిందువుల అభ్యున్నతే తమ ధ్యేయమని చెప్పుకోవడమే కాదు, ఇస్లామిస్టులు, ఇతర జాతి వ్యతిరేక శక్తుల దాడుల కారణంగా హిందూ మతం ప్రమాదంలో ఉందని సూచించడానికి హిందూ ముస్లిం పోలరైజేషన్ను ఉపయోగించడం బీజేపీ ఎజెండా అయింది. అలాగే ముస్లింలలో పస్మాండా ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు 2020 నుంచి బీజేపీ ఓ వ్యూహంతో పనిచేస్తోంది. ఈ పరిణామాలను ప్రజాస్వామికవాదులు హర్షించడం లేదు. పదేళ్లలో ఎన్నో ఘన విజయాలు సాధించామని జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ శ్రేణుల్లో గుబులు లేకపోలేదు. 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఘనకార్యాలతో పాటు చాలా కీలక నిర్ణయాలతో ప్రజాగ్రహాన్ని చవిచూసింది. బీజేపీ చేసిన వ్యవసాయ చట్టాల కారణంగా రైతాంగం మహోద్యమమే నడిపింది. ఫలితంగా మోదీ సర్కార్ దిగి రావాల్సి వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా వచ్చేలా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్ను పట్టించుకోకపోవడంతో రైతులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం కొన్ని వర్గాలను దూరం చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, పెరిగిన నిరుద్యోగంతో యువతలో నిరాశ, నిస్పృహలు ఓటింగ్లో ప్రతిబింబిస్తే మోదీ సర్కార్కు కష్టమే. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి విడతలో 102 నియోజకవర్గాలకు, ఏప్రిల్ 26న మరో 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలిస్తే బీజేపీకి ఎదురుగాలి బలంగా వీచిందనే సూచనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా ఐక్య కూటమి బలమైన పోటీ ఇస్తోంది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కాకరేపుతున్న ఎండల కారణంగా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఇవన్నీ బీజేపీకి చేదు వార్తలే. ఇప్పటికే బీజేపీకి 400+ సాధించే సీన్ లేదని తేటతెల్లమైంది. మరో 5 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలు అటు ఇటు అయితే 2004 పునరావృతం కావచ్చునేమో. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ అప్రూవర్గా మన్న దస్తగిరి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దస్తగిరి వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో 2 నిందితులైన ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్లకు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.
హైదరాబాద్ ఎల్బీ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్లోని ఓ ఓయో హోటల్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న 8 మందిని ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది కాపాడారు. పొగకు ఊపిరి ఆడక ఇద్దరికి అస్వస్థ గురయ్యారు. దాంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అందిన సమాచారం ఉదయం మార్నింగ్ 3:30కి అట్లా ఫైర్ కాల్ కంట్రోల్ రూమ్కి వెళ్ళడం జరిగింది. మాకు అక్కడ ఎల్బీనగర్కు వచ్చినామంటే ఎల్బీనగర్ వెహికల్ని అండ్ వైతనగర్ వెహికల్ని స్నార్కాల్ వెహికల్ని కంట్రోల్ రూమ్ నుంచి టర్న్ అవుట్ చేశారు. మేము ఇక్కడికి వచ్చేసరికి కింద ఫైర్ ఉంది, పైన వాళ్ళు చిక్కుకొని బాగా అల్లరి మొత్తుకుంటున్నారు. అప్పుడు ఏం చేసినామంటే సాధ్యమైనంత బేజీ సెట్లు వేసుకొని కొంతమందిని కిందికి నుంచే తీసుకొని రాగలిగాం. అదే కొంతమంది అక్కడ పైన చిక్కున్న వాళ్ళని ఏం చేసినామంటే ల్యాడర్ వేసేసి అవతల సైడ్లో ఉన్న బిల్డింగ్ నుంచి ల్యాడర్ వేసేసి అక్కడి నుంచి ఒక్కొక్కరిని కిందికి తీసుకొని వాళ్ళ సేఫ్ సైడ్ అయింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఏమైంది కొద్దిగా ఇంజూరీ అయింది, అంటే స్మోక్ హైపర్ టెన్షన్ లాగా అయ్యారు. ఫైర్ కంట్రోల్ రూమ్ కు మోహనగర్ చౌరస్తాలో వెంకటేశ్వర అతిథి గృహంలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఫైర్ కంట్రోల్ రూమ్ తెలియజేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ స్టేషన్ మెసేజ్ ఇస్తే ఎల్బీ నగర్ స్టేషన్ వచ్చి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళకి తెలుసుకున్నది ఏంటంటే సుమారు 22 మంది పైన ఉన్నట్టు తెలుసుకున్నారు. వెంటనే పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ల్యాడర్ సడన్ గా ఒకేసారి నేను పైన ఉన్నాను, ఒకేసారి కిందన ఒకేసారి పొగ వచ్చేయడం వల్ల కిందకు వచ్చి కింద మాట్లాడదాం అనుకునే లోపల నేను కాల్ చేశాను ఫైర్ ఇంజిన్కి. డోరు తీయడానికి లేదు, ఏది లేదు. కొంచెం అది మెయిన్ ప్రాబ్లం. కస్టమర్స్ ఏమో బ్యాక్ సైడ్ డోర్ నుంచి కొన్ని మంది. ఎడారి దేశం దుబాయ్ను మరోసారి వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎండలతో ఉక్కిరి బిక్కిరే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టిగా వినిపించగా తాజాగా మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరాన్ని వరద ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం రాత్రి నుంచి యుఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. దుబాయ్, అబుదాబితో పాటు పలు నగరాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్కు చెందిన పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. దుబాయ్, షార్జా, అబుదాబిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తమ విమాన సేవలకు ఆటంకం కలుగుతుందని తెలిపాయి. ఎయిర్పోర్టులకు బయలుదేరే ముందు మీ విమాన స్టేటస్ను చెక్ చేసుకోండి అంటూ ప్రయాణికులను కోరుతున్నాము. గత నెల ఏప్రిల్ 14-15 తేదీలో దుబాయ్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దుబాయ్ నగరంలో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది. 1949 తర్వాత గత నెలలోనే దుబాయ్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.